హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగానే మనకు గుర్తొచ్చేది పానకం, వడపప్పు. ఇప్పటికే రెసిపీ ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా, అదేనండి పానకం మరియు వడపప్పు. ముందుగా వడపప్పు కోసం ఒక గిన్నెలో పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. తరువాత పప్పు మునిగేంత వాటికి వాటర్ వేయాలి. ఇలా 1 గంట పప్పుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పానకం కోసం 1 టీ స్పూన్ మిరియాలు మరియు 1 టీ స్పూన్ యాలకులు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. మిరియాలు అనేవి మన బోన్ హెల్త్కి ఉపయోగపడుతుంది మరియు యాలకులు అనేవి మన డైజెషన్కి తోడ్పడుతుంది. ఇప్పుడు మీ తీపికి తగినట్లుగా బెల్లాన్ని తీసుకొని తురుముకోవడం లేదా దంచుకోవడం చేసుకోవాలి. బెల్లం అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది, ఎటువంటి రోగాల్ని రాకుండా నిరోధిస్తుంది. చివరిది తులసిని తీసుకుంటే తులసి అనేది మనకి మెంటల్ హెల్త్ మరియు ఫిజికల్ హెల్త్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మీరు పానకం దేనిలో అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నె పెట్టేసి అందులో చల్లటి నీళ్లు వేయాలి. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. తర్వాత మన పానకంలో స్టార్ ఐటమ్ వచ్చేసి యాలకులు మరియు మిరియాల పొడి వేసుకోవాలి. ఫైనల్గా 4 తులసాకులు వేసుకొని కలుపుకుంటే ఎంత చక్కనైన పానకం రెడీ. వడపప్పుకి మనం సపరేట్గా చేయాల్సిందంటూ ఏమీ లేదండి. మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పులో 1 బెల్లం ముక్క వేసుకుంటే వడపప్పు కూడా రెడీ అవుతుంది. పానకం అనేది మనకి ఎండాకాలంలో రీహైడ్రేషన్ చేస్తుంది, ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటాము. ఇంకేంటండి ఆలస్యం, మీరు కూడా శ్రీరామనవమి మీ ఫ్యామిలీ అందరితో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. చాలా మంది మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయడం లేదు. ఒక్కసారి మా ఛానల్ని విజిట్ చేసి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్గా వస్తుంది. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.